సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత చాలా విషయాలు Yeah. బయట చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. Oh. ఆ నిజాలు ఏంటనేది ఆన్ బెంచ్ ఉన్న మీకే తెలుస్తుంది. Yeah. సినిమా రిలీజ్కి అయిపోయిన తర్వాత, రిలీజ్ ముందు, రిలీజ్ రోజు తర్వాత Yeah. చాలా సోషల్ మీడియాలో చాలా మాట్లాడుతూ ఉంటారు. Oh. మీ సినిమా ఒకటి రిలీజ్ అయిన తర్వాత అనిల్ గారి పరిస్థితి బాగాలేదు, Yeah. ఈయన ఆస్తులు అమ్ముకున్నారు, Yeah. ఫామ్ హౌస్ అమ్మేసి వెళ్ళిపోయారు యుఎస్ Yeah. అనేది మాట్లాడారు. Oh. అవన్నీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ సార్ ఎలా అనిపిస్తుంది మీకు? అది ఎలా అంటే ఇడియట్స్ అంటే అంతే, దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ చెప్పలేను. బికాజ్ నాకు ఫామ్ హౌసే లేదు ఫస్ట్. అవునా? అమ్మటానికి ఒక క్లారిటీ వచ్చేసింది. చెప్పండి. అమ్మటానికి ఫామ్ హౌసే లేదు. ఓకే. సో రాజుగారి తోటని ఫామ్ హౌస్ అని ఒకటి ఫీల్ అయ్యాడు. ఓకే. ఓకే. అది నా దగ్గర ఉంది. ఫన్నీ థింగ్ ఏంటంటే, నేను మొన్నగా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఈ న్యూస్ చూసి రాజుగారి తోట క్లాస్మేట్ అనమాట, హీఈస్ మేనేజింగ్ అండ్ హీఈస్ అ లీజ్ హోల్డర్. రమేశావా, పేపర్స్ నీ దగ్గర ఉండి నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుని కట్టించావు, అది నేను ఎలా అమ్ముతాను, నీకన్నా బుర్ర ఉండాలి కదా, సరే బయట ఎవడు అనుకున్నా అంటే అనుకోవచ్చు. అవును. చూసి నేను కంగారు పడ్డాను. దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ థింగ్. అంటే హీ నోస్ దట్ వీ కెనాట్ సెల్ ఇట్ ఆర్ డూ ఎనీథింగ్, బట్ హీ సడన్ ఇది అనమాట, అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ట్రామా ఉంటుంది కదా. సో దోస్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అండ్ అంటే రాసేవాడికి తెలియదు ఎంత ఇంపాక్ట్ వస్తుందో. అవును. నేను యాక్చువల్ ఫ్లైట్లో ఉన్నాను ఇవన్నీ జరిగేటప్పుడు. అవునా? ఫ్లైట్లో ఉన్నాను, దిగేసరికి ఐ డోంట్ నో అబౌట్ సోషల్ మీడియా. ఇట్స్ మై యానివర్సరీ అనమాట. సో దే స్టాప్డ్ ఆల్ ద డివైసెస్ టెల్లింగ్ దట్ రష్ తీసుకోమని. ఇది తెలియదు నాకు. 2 days తర్వాత చూస్తే అసలు ఎవ్రీథింగ్ అండ్ ఐ హ్యావ్ టు ట్వీట్ అగైన్, ఏమీ లేవు బాబు. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు హెల్ప్ ఎ లాట్ యాక్చువల్లీ. రివర్స్ రాజుగారి తోట అంటే అది సూర్యాపేట హైవే మీద ఉంది. దాన్ని ఒక ఫామ్ హౌస్ అంటాడు. వన్ స్మాల్ థింగ్ అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, దేర్ ఇస్ అక్కడ ప్లాట్స్ ఉన్నాయి మావి. రిజిస్ట్రేషన్కి నేను 2-3 రోజుల ముందు వెళ్ళాను. మరి అది అలా లింక్ చేసుకున్నారా, బట్ వాట్ ఎవర్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రాసుకోవచ్చు కదా. అండ్ ఇట్స్ యాక్చువల్ టార్గెటెడ్ థింగ్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఏదో తెలియకోకుండా రాశారు అనుకున్నది కూడా కాదు, పర్టికులర్గా పాపం ఆయన బ్యాడ్ చేయాలని టార్గెట్ చేస్తారు, చిరంజీవి గారిని బ్యాడ్ చేయాలని. సినిమా రిలీజ్ అవగానే ఫస్ట్ హీ కాల్డ్, మిగతాన్ని మర్చిపోండి, అప్పుడే నేను వెళ్ళిపోయాను. అది కాదండి, బేసికలీ అస్సలు సంబంధం లేని విషయాల్లో ఇష్టం వచ్చినట్టు రాసేసి ఆ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ దీస్ గైస్ వోంట్ అండర్స్టాండ్. అండ్ ఐ హ్యాడ్ దట్ ఇంపాక్ట్ ఫర్ 1.5 years. అంటే డైరెక్ట్ కాదు, ఇక్కడే ఉంది, ఐ కెన్ ఆన్సర్ ఎవరీ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు ఇట్స్ లాస్ట్ ప్రాజెక్ట్, ఎవరీ వన్ నోస్ ఇట్. అదే పెద్ద సీక్రెట్ కాదు, ఏం కాదు. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే, ఇంత పోయింది, అంత పోయింది, 200 పోయింది, 300 నోటికి వచ్చింది రాయటమే కదా. అక్కడ 4-5 సినిమాలు కలిపేసి రాసేసారు కదా. ఏజెంట్ ఒకదాని గురించి రాశారు, దీని గురించి. సో వాట్ ఎవర్ దే వాంటెడ్ దే రాట్ అనమాట. నేను అక్కడ ఏంటంటే ఓవర్సీస్ సిండికేషన్ బిజినెస్, వేర్ పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ రియల్ ఎస్టేట్ ఫర్మ్. మేము ల్యాండ్ కొని డెవలప్ చేసి మళ్ళీ విల్ గివ్ ద రిటర్న్స్ టు ద పీపుల్. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ హూ జస్ట్ ట్రస్ట్ ఆన్ ద నేమ్ అండ్ ఎవ్రీథింగ్. షేర్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ లీగల్ అనమాట. సడన్గా అక్కడ ఇంపాక్ట్ అవును కదా, గబుక్కుని వస్తుంది కదండి. ఇవన్నీ చూసేసరికి ఏంటి మన వీటికి ఏమన్నా ఇంపాక్టా అని కొంచెం కాల్స్ కానీ 2-3 కాల్స్ వచ్చాయి. సో ఐ హ్యావ్ టు టెల్ ఎవ్రీ వన్, వెబినార్ పెట్టి బాబు, యాజ్ పర్ ద రూల్స్ ఇక్కడ పైసా నేను ముట్టుకోలేను, ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ ఐ కాంట్ టేక్ ఇట్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు గెట్ ద ట్రస్ట్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి మీరు చూశారు, కార్మికుల సమ్మె కూడా నడుస్తాం. అఫ్ కోర్స్ కార్మికుల సమ్మె అనేది, కార్మికుల వేతనాలు అనేది ఒక మెయిన్ ప్రొజెక్షన్లోకి వచ్చింది. బట్ మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ని, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చూపించుకోగలిగితే, నిర్మాతలంతా మాట్లాడగలిగితే అని చెప్పుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్? సినిమా ఇండస్ట్రీ బ్యాడ్, అందరూ మాట్లాడుకునేది సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ పొజిషన్లో ఉంది, సినిమాలు ఆడట్లేదు, సినిమాల ఇండస్ట్రీ బ్యాడ్ పొజిషన్లో ఉంది, డబ్బులు రావట్లేదు, ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా ఇటువైపు చూడటానికి కూడా భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటారండి, వస్తానే ఉంటారు. అంతేనా? అది ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. అండ్ నేను వచ్చినప్పటి నుంచి చెబుతానే ఉన్నారు, ఈ ఇయర్ బాగోలేదు, ఇయర్ బాగోలేదు అని. దేర్ బి సొల్యూషన్ కమింగ్ ఇమీడియట్లీ. ఓకే. సో ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళదు, ఇట్ విల్ ఆల్వేస్ స్టే. ఓకే. ఇప్పుడు 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 ఎక్కడ సార్ ఈగోస్ వల్ల, కార్మికులకి ప్రొడ్యూసర్లకి ఈగోస్ వల్ల ఎక్కడ ఆగిందంటారు ఇది?
mean, they have their demands. From producer's point of view, I mean, previous demands are not అంటే ఇది పెంచామన్నప్పుడు మాకు ఈ కావాలని లాస్ట్ టైం అడిగారు, ఇది జరగలేదంటారు. మరి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఉంది, అది ఎవరిది చేయాలనేది కూడా నో క్లారిటీ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు సుప్రీం అంటే ఎవరు సార్? సినిమాకి ఒక సినిమా హక్కుదారుడు, ఈ సినిమా నాది, ఈ సినిమా హక్కుదారుడు అనే దానికి నిర్మాతే కదా మెయిన్. అవును, అతని ప్రోడక్ట్ కదా అది, అతని ప్రోడక్ట్. బట్ ఆ ప్రోడక్ట్ అనేది అతని చేతుల్లో లేకుండా పోతుంది, అతని చేతుల్లో కంట్రోల్ లేకుండా పోతుంది, నిర్మాతగా లేడు, క్యాషియర్లా మారిపోయాడు అనే విమర్శకి మీరు సమాధానం సార్? డిపెండ్స్ ఆన్ ఇట్ అండి, డిపెండ్స్ ఆన్ ద మూవీ, డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్, డిపెండ్స్ ఆన్ వాట్ హీ వాంట్స్. ఓకే ఓకే, నేను క్యాషియర్ లాగా ఉండాలంటే వెరీ హ్యాపీ క్యాషియర్ లాగా ఉండొచ్చు, వస్తే డబ్బులు తీసుకుంటే నేను లేకపోతే లేదు, అదొక టైప్ ఆఫ్ బిజినెస్. సో అది నేను కాదని చాలా మంది ఉన్నారు, మెనీ పీపుల్ సక్సీడెడ్ ఇన్ దట్. అవును, లేదు మొత్తం నేను చూసుకోవాలి అంటే దెర్ మే బి క్లాషెస్ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ ద క్లాషెస్. ఓకే ఓకే, సో అదొక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. అంటే ఐ డోంట్ టెల్ దట్ ప్రొడ్యూసర్ క్యాషియర్ లాగా మారిపోయాడు అనేది మాత్రం కాదు, ఎందుకంటే క్యాషియర్ షూటింగ్ లేదన్న ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయలేడు. అవును, ఓకే, అది ఆ చిన్నది మర్చిపోతున్నారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఎన్ని కష్టాలు ఎన్ని జరుగుతున్నా సరే ఫైనల్గా ప్రాబ్లమ్స్ షుడ్ బి సాల్వ్ బై ద ప్రొడ్యూసర్ ఓన్లీ. సో ఆటోమేటికలీ హీ ఈజ్ ఇన్ కంట్రోల్. ఇద్దరు కొట్టుకుని ఇద్దరు వెళ్ళిపోవచ్చు అండి, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ప్రొడ్యూసర్ వెళ్ళిపోలేడు మూవీలోంచి. పైసలు పెట్టింది ఆయన, ప్రొడక్ట్ తీసుకోవాల్సింది ఆయన. సో బేసికలీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు కానీ ప్రొడ్యూసర్ విల్ హ్యావ్ కంట్రోల్. అండ్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. నాకు సినిమా లాభమే కావాలి అనుకుంటే కంట్రోల్ ఉండదు, ఆటోమేటిక్గా ఇట్స్ కమర్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది. లేదు నేను సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కనుక ఇట్స్ డిఫరెంట్ థింగ్.